బ్రేకింగ్ న్యూస్ అంతోంది. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ ఓడిపోయారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకత్వం మొత్తం మంత్రులందరూ కూడా ఓడిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మంత్రులందరూ కూడా మూకుమ్మడిగా ఓడిపోయారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. కిమిడి కళా వెంకట్రావు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 11,527 ఓట్ల తేడాతో బొత్సపై కళా వెంకట్రావు విజయం సాధించారు. మంత్రి బొత్స ఓవైపు తాను చీపురుపల్లిలో కంటెస్ట్ చేస్తూనే విశాఖపట్నంలో తన భార్య బొత్స ఝాన్సీని ఎంపీగా గెలిపించడం కోసం 2 నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టారు. కానీ ఇద్దరు కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఓటమి పాలయ్యారు. మంత్రి బొత్స సత్యనారాయణ అలాగే బొత్స ఝాన్సీ ఇద్దరు కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. నర్సరపేటలో ధర్మాన కృష్ణదాస్ కూడా పరాజయం పాలయ్యారు. ధర్మాన కృష్ణదాస్ అలాగే ధర్మాన ప్రసాదరావు ఇద్దరు కూడా ఓడిపోయారు. ధర్మాన కృష్ణదాస్పై రమణమూర్తి దాదాపుగా 20,000 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. శ్రీకాకుళం మొత్తం స్వీప్ చేసింది టీడీపీ కూటమి. జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి ఓదార్పు యాత్ర చేస్తే బాగుంటుంది. ఓడిపోయినటువంటి తన మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఓదార్పు యాత్ర చేస్తే బాగుంటుందని చెప్పి, ఎందుకంటే పూర్తిగా కుంగిపోయారు. వాళ్ళు పూర్తిగా కుంగిపోయారు. మీరు బాగా ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి కాదండి, వాళ్ళకి మనోధైర్యం కల్పించాలి కదా. వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ మనోధైర్యం కల్పించారు. కాబట్టి ఇంకోసారి ఆయన ఓదార్పు యాత్ర చేస్తే బాగుంటుంది. ఇంకా తీర్థయాత్రలకు పోతాడేమో అని మేము అనుకున్నాము. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు బట్టి వారు తమ కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకొని ఏడ్చేవాళ్ళని ఓదార్చాలంటే ఆయన ఇంకో ఓదార్పు యాత్ర చేస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎవరు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు గెలిచేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. బొత్స లాంటి సీనియర్ లీడర్లు కూడా వరుసగా విజయాలు సాధించినటువంటి బొత్స లాంటి సీనియర్లు కూడా ఇప్పుడు చివరికి టీడీపీ వేవ్లో టీడీపీ సృష్టించినటువంటి సునామీలో మంత్రులు, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అగ్ర నాయకత్వం అందరూ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. టీడీపీ దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఒక సునామీని సృష్టించింది. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తున్నారు. ఒక్కొక్క చోట 50,000, 60,000, 70,000 మెజారిటీతో సొంతం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ని దాటి ఇప్పటికే టీడీపీ కూటమి విజయం సాధిస్తోంది. 90 స్థానాల్లో టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తే మరొక 13 స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఇప్పటికే విజయాన్ని నమోదు చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా 5 స్థానాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి. నేను చెప్పినటువంటి ఈ నెంబర్లు అన్నీ కూడా ఓవరాల్గా ఇప్పటికే విజయం సాధించినటువంటి నెంబర్లు. ఒకసారి